యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు ఫతేబాద్ నివాసితులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, అదనపు జాయింట్ కలెక్టర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు, శ్రీమతి సుదర్శిని గార్ల ద్వితీయ కుమార్తె ఇందుపల్లి యానీ ప్రీతి గారు MBBS కంప్లీట్ చేసుకున్న సందర్భంగా, ఉత్తీర్ణురాలైన సందర్భంగా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, అక్క బావగారులు ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్, జెస్సీ సౌమ్య గారులు, సహోదరి ఇందుపల్లి క్రిస్టియానా కీర్తన గారు సహకారాన్ని ఇస్తున్నారు. యానీ ప్రీతి గారిని ప్రభు దీవించి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడము. నిరాశ చేత దిగులు నొందుచున్న కుటుంబాలు, నిస్సత్తువ ఆవరించినటువంటి హృదయాలు ఈ దినం ఓదార్చబడాలని నేను ప్రార్థిస్తున్నాను. దావీదు భక్తుడు తన జీవితంలో శత్రువులు తరిమినప్పుడు పొందిన భయాందోళనలకు మీరిచ్చినటువంటి దుఃఖ నివారణ, భయ విముక్తి నేటి మా ప్రేక్షకుల జీవితాల్లో కూడాను కలుగునట్లు నేటి వాక్య ధ్యానం దీవించుమని యేసు నామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనలు గ్రంథం 64వ సంకీర్తన 5వ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాం. దావీదు భక్తుడు తన చుట్టూతా ఉన్న శత్రువులను గూర్చి దేవునికి మొరపెడుతూ, ఆ శత్రువులు ఏ స్థాయి వారో, ఎంత గొప్పవారో వర్ణిస్తూ, అంత గొప్ప శత్రువులను సహితం నాశనం చేయగలిగిన దేవుడున్నాడనే నిరీక్షణను తన కీర్తనల ద్వారా సమాజానికి తెలియజేశాడు. 5వ వచనం గత రాత్రి వాక్య ధ్యానపు కంటిన్యూయేషన్. చెడ్డవారిని గూర్చి, కీడు చేయవారిని గూర్చి, దుష్టక్రియలు చేయవారిని గూర్చి, కుట్రలు చేయవారిని గూర్చి, చేదైన మాటలు, బాణాల వంటి మాటలు వేసేవారిని గూర్చి కంటిన్యూషన్ చెబుతూ అన్నాడు, వారు దురాలోచన దృఢపరుచుకొందురు, చాటుగా ఉరలను ఒడ్డుటకు యోచించుకొందురు, మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. చూడండి, 3 పనులు మాట్లాడుతున్నాడు ఇక్కడ, 3 విషయాలు మాట్లాడుతున్నాడు. వారు ఒకరు కాదు, సమూహము. దృఢపరుచుకుందరు, యోచించుకుందరు, చెప్పుకుందరు అంటే 1 టీమ్ ఆఫ్ ఎనిమీస్, 1 టీమ్ ఆఫ్ పీపుల్. కొందరి వ్యక్తుల సమూహం గురించి మాట్లాడుతున్నాడు. ఒక శత్రువు కాదు, 2 కాదు, 3 కాదు, అత్యధికం, మల్టిపుల్ ఎనిమీస్, చాలా ఎక్కువ మంది. చూడండి, చెడు చేయుదము రండి అని ఎవరైనా ప్రేరేపిస్తే అటువంటి వారితో చేతులు కలిపేవారు కూడా శిక్షార్హులవుతారు.
కాబట్టి ఒక వ్యక్తికి ఆలోచన వస్తుంది, ఆ వ్యక్తి మిగతా టీంని ఏర్పాటు చేసుకుంటాడు. ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద క్రిమినల్. నేచర్ ఆఫ్ ద క్రిమినల్. ఒక వ్యక్తిలో చెడు మరొక వ్యక్తి యొక్క హృదయమును చెడగొడుతుంది. సిన్ రిపెల్స్. పాపము దాని యొక్క ఫలం పొందినట్లు పాపము విస్తరిస్తుంది. గమనించాలి. ఒక కొలనులో మీరు ఒక రాతిని బలంగా విసిరితే తరంగాలు ఏ విధంగా అంచుకు చేరుతూనే ఉంటాయో కొద్దిసేపు, అలాగున పాపము అలాగ స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. పాపము కొరుకుడు పుండుతో, క్యాన్సర్తో పోల్చారు. ఇట్ స్ప్రెడ్స్ అండ్ స్పాయిల్స్. అది విస్తరిస్తుంది, పాడు చేస్తుంది. పాపము విస్తరిస్తుంది, పాడు చేస్తుంది. పాపము చేసిన వ్యక్తినే కాదు, పాపము చేసిన వ్యక్తితో విజ్జోడుగున్న వారికి కూడా అది పాడు చేస్తుంది, విస్తరిస్తుంది. కనుక ఇవాళ నేర చరిత్రలు గనక మనం చూస్తే, ఒక్కడు చేయడు, అతనితో పాటు ఇంకా కొంతమందిని కలుపుకుంటాడు. అలాగున దావీదును చంపాలని, నాశనం చేయాలని, అల్లరిపాలు చేయాలని నిత్యము ఒక బృందము ప్రజలు పనిచేస్తూనే ఉన్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లలకు నేను చెబుతున్నాను, మీ మీద కూడా అల్లరిపాలు చేయాలని, పాడు చేయాలని, మీ పని పాడు చేయాలని మీ చుట్టూత మనుషులు ఏర్పడుతూనే ఉంటారు. మీ మీద వ్యతిరేకులు గూడు కట్టుకుంటూనే ఉంటారు, జట్టుగా ఏర్పడుతూనే ఉంటారు. వారు ఏం చేస్తున్నారు అన్నాడు, దురాలోచన దృఢపరుచుకుందరు. ఏది చేయకూడదో అది చేస్తున్నారు వాళ్ళు. దుర ఆలోచన, చెడ్డ ఆలోచనను వారు చేయుటకు తీర్మానము చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మన సహోదరులతో కలిసినప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే మంచి ఆలోచన, సదాలోచన, దురాలోచన కాదు. మంచి ఆలోచన చేయుటకు మనం కూడుకోవాలి. కానీ దావీదు యొక్క శత్రువులు చెడు ఆలోచనను తీర్మానంగా మలుచుకుంటున్నారు. ఇక్కడ వారి జీవితాలకు వారే నిప్పు పెట్టుకుంటున్నారు. చాటుగా ఉరుల ఒడ్డుటకు యోచించుకొనొచ్చు ఉన్నారు. చాటుగా ఉరులను ఒడ్డుటకు. మరి ఉరులు వడ్డేది చాటుగానే, కనబడేటట్టుగా ఉరులు వడ్డితే ఎవరు వస్తారటు ఆ మార్గంలో? ఏనుగులను, అడవిలో ఏనుగులను పట్టుకోవటానికి ప్రయత్నం చేసే మాటుగాండ్రు గోతులు తవ్వేసి అవి వచ్చే మార్గంలో పైన చెట్టు కొమ్మలు దట్టంగా వేసేస్తారు. ఏనుగు ఆ కొమ్మలను చూచి అది గట్టి నేల అని భ్రమపడి రోజు తిరుగుతూ ఉండేది కదా, రోజు తిరుగుతూ ఉండేది కాబట్టి అది గట్టి నేల అనే భావనతో అడిగేస్తుంది, లోపల పడిపోతుంది. బోయవాడు పక్షికి వల వేసినప్పుడు చూచేటట్టు వల వేయడు, వల వేసి గింజలు వేస్తాడు. పక్షి యొక్క దృష్టి గింజల మీదే ఉంటుంది, కానీ వలలోనికి వెళుతున్నానని అది తెలుసుకోలేదు. దొంగచాటుగా వల. మనం ఎలుకలను పట్టడానికి ఉరులు వండుతాం. ఒక ఉల్లిపాయో ఎండు చేప పెట్టి దాన్ని లాగగానే ఆ బోను పడిపోతుంది, ఆ ఎలుక అందులో చిక్కుపోతుంది. ఇలాగను మనం వర్ణించుకుంటూ పోతే రహస్యంగా చేసేటువంటి ఉరులు.
ఇది మనుషుల కొరకు వినియోగించే ఊరులు గనుక పాడు చేయుట కొరకు సమీపానికి వస్తారు. సోదరుడా, సోదరి, నీ పనిని పాడు చేయటానికి ప్రయత్నం చేసిన వారిని ఎప్పుడైనా కనిపెట్టావా? అటివారు గుంట నక్కలు. అవునండి, మన జీవితాన్ని పాడు చేయటం కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు మన చుట్టూతో ఉంటారు. వారిని చూచి భయపడక్కర్లేదు. మనలను ఎవరు చూస్తారు అని చెప్పుకుందరు. వీరు గ్రహించనిది ఒకటి ఉంది. ఎవరు చూస్తున్నారు? మనుషులు ఎవరూ చూడకుండా మనం జాగ్రత్త పడదాం. రహస్యము, రహస్య సమాలోచనలు, రహస్య సమాలోచనలు, రహస్యముగా కూడుకుని రహస్యముగా చెడు కొరకు తీర్మానం చేసుకుని రహస్యముగా నాశనము చేయుటకు ఏర్పాట్లు చేస్తారు. ఇవి బట్ట బయలవుతాయి ఒక దినాన. మీరు చూడండి, ఇప్పుడు టీవీల్లో చాలా హత్య ఉదంతాలు, అలాగే మానభంగాలు, కిడ్నాపులు, దొంగతనాలు, ఇవన్నీ చూస్తుంటే పోలీసు వాటిని ఛేదించేస్తున్నారు. వాళ్ళని పట్టుకుంటున్నారు, కష్టపడి ఇన్వెస్టిగేట్ చేసి. పట్టుకున్నప్పుడు సదరు డిఎస్పియో, ఎస్పియో, లేకపోతే సిఐ, ఎస్ఐ ర్యాంకర్స్ ఆ టీముని తీసుకొచ్చి పబ్లిక్లో డిస్ప్లే చేస్తారు. వాటిని కనపరుస్తారు మీడియా ఎదుట. చేసినప్పుడు హౌ దే ప్లాట్ ద వికెట్ థింగ్, ఎలా చెడ్డ కార్యానికి వాళ్ళు తీర్మానం చేశారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. వాళ్ళు మొట్టమొదట ఆలోచించాల్సింది ఏమిటంటే, మేము తప్పక పట్టుబడతాం. మమ్మల్ని ప్రశ్నించేవాడు పట్టుకుంటాడు మమ్మల్ని. మా పాపమే మమ్మల్ని పట్టిస్తుంది. మనం చేశాము, పట్టుబడం అని అనుకుంటారు కదూ. ఎవరికి తెలుస్తుంది అనుకుంటారు, కానీ ఖచ్చితంగా తెలుస్తుంది. ఎంత గొప్ప ప్రొఫెషనల్ కిల్లర్ అయినా ఎక్కడో ఒక చోట ఒక ఆధారాన్ని వదిలిపెట్టే వెళ్తాడని ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ నాతో పంచుకున్నాడు. ఒకవేళ మరింత ప్రొఫెషనల్స్గా మారిపోయి ఉన్నవారైతే దేవుడు వారిని పట్టుకుంటాడు, దేవుడు వారిని పట్టిస్తాడు. చాలామంది హత్యలు చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించేస్తున్నారు ఈ దినాల్లో. బలవన్ మరణాలను సహజ మరణాలుగా చూపించి చట్టాన్ని నుంచి తప్పించుకుంటున్నారు. నేను ఇలాంటి వారిని ఈ మధ్యకాలంలో చాలామందిని చూశాను. కొంతమంది విషయంలో నేను స్వయంగా రిపోర్ట్ చేశాను కూడా. మనలను ఎవరు చూస్తారు? మనలను ఎవరు చూస్తారు? మనం రహస్యంగా ఉన్నాం, మనం బయటకు రాము అని అనుకుంటున్నారు. చెడు చేసేవారికి సాతాను ఇలాంటి భ్రమను కలిగిస్తూ ఉంటాడు. అంత తీవ్రమైన చెడ్డవారికి గురించి మాట్లాడుతున్నాడు. వారు దుష్టక్రియలు తెలుసుకున్నట్టుకు ప్రయత్నం చేస్తారు. వెదికి ఉపాయం సిద్ధపరుచుకుంటారు. ప్రతి వాని హృదయాంతరంగం అగాధము. ఈ వచనం చూడండి. దుష్టక్రియలు తెలుసుకున్నట్టుకు యత్నిస్తారు. సీనియర్ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఈ నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు. వాళ్ళను ప్లానింగ్ కొరకు సంప్రదిస్తారు. ఒక బ్యాంకు రాబరీ ఉందనుకోండి, దాన్ని ప్లాన్ తయారు చేసేవాడు వేరు, ఎగ్జిక్యూట్ చేసేవాడు వేరు. ఒక టాప్ ప్రొఫెషనల్ కిల్లింగ్ ఉందనుకోండి, ప్లాన్ చేసేవాడు వేరు, పెర్ఫామ్ చేసేవాడు వేరు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, దుష్టక్రియలను తెలుసుకోవటానికి యత్నం చేస్తారు. ఏ చెడ్డ పని చేయొచ్చు. వీళ్ళు ఎలాంటి వారంటే, ఏ స్కామ్ వేయచ్చు, ఏ స్కీమ్తో ముందుకెళ్ళచ్చు. స్కీమ్స్ అండ్ స్కామ్స్, ఇది వీరి లక్షణం.
ఎక్కడ అసైన్డ్ ల్యాండ్ ఉందా కబ్జా చేద్దాం, ఎక్కడ బంగారం ఉందా దొంగిలిద్దాం, ఎక్కడ అవకాశం ఉందా కిడ్నాప్ చేద్దాం అని ఇవాళ ఎలాగ ప్రొఫెషనల్ కిల్లర్స్ అనుకుంటున్నారు, ఆనాడు 3000 సంవత్సరాల క్రితం కూడా దావీదు ఎక్కడ దొరుకుతాడా అని వెతుకుతున్నారు. చాలా తీవ్రమైనటువంటి ఆలోచన చేశారు. కానీ దేవుడు దావీదునకు తెలివితేటలను ఇచ్చి తప్పించుకున్న మార్గాలు అతనికి ఏర్పరిచి అతనికి నేర్పించి శత్రువుల బారిపడకుండా దేవుడే స్వయంగా దావీదును తప్పించాడు. వారి హృదయాన్ని గురించి మాట్లాడుతూ చెప్పిన మాట, హృదయ అంతరంగం అగాధం. అగాధం అంటే లోతు చీకటి, పడినవాడు వెలుపటికి రాడు. అంటే ఏమిటి చెబుతున్నాడు? వారి అంతరంగం. ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన 3000 ఎపిసోడ్స్కు ఏసే పరిష్కారం 3000 ఎపిసోడ్స్ అప్పుడు వర్తమానికులుగా వచ్చారు. ఆయన చెప్పారు, నా జీవితము తెరిచిన పుస్తకము. అంటే ఇట్ ఈస్ ఎ విజిబుల్ వన్. చాలా తేటగా తెలిసిపోతుంది, కనబడుతోంది నా జీవితం. నో డార్క్నెస్, నో హైడింగ్స్, నో సెపరేట్ థింగ్స్, ఓపెన్ టు ఆల్. అంటే తెరిచిన పుస్తకం అన్నప్పుడు ఉద్దేశం ఏమిటంటే అందరికీ తెలిసినదే, రహస్యం లేదని. ఇక్కడ అగాధము అన్నాడు అని అంటే ఎవరికీ తెలియంది, లోతైనటువంటిది, చీకటితో ఉండేటువంటిది అని అర్థమవుతోంది. హృదయ అంతరంగాలు దేవునికి తెలుసు, మనకు తెలియదు. ఎంత దురాలోచన చేస్తారంటే ప్రక్కనే ఉంటారు, మన నాశనానికి ప్రణాళిక వేసుకొని వచ్చి పనిచేస్తున్నారని మనకు అర్థం కాదు. ఇలాంటి అనుభవాలు నాకున్నాయి. నా పరిచర్యను పాడు చేయటానికి నా ప్రక్కనే నిలిచి పనిచేస్తున్నట్లు నటించిన వ్యక్తులు ఏసే పరిష్కారంలో నేను కొందరిని చూశాను. ఎక్కువ శాతం డెడికేటెడ్గానే పనిచేశారు, కానీ కొద్దిమంది నక్కజిత్తులు ప్రయోగాలు చేశారు. అలాగే ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయటానికి కొందరు చేసిన సమాలోచనలు నా దృష్టికి వచ్చినప్పుడు ఆశ్చర్యపడ్డాను. ఇది బయటపడదనుకున్నారు, కానీ బయటపడింది. రకరకాలైనటువంటి సమాలోచన కూడికలు జరిగాయి, అవి బయటపడవనుకున్నారు, లైవ్ టెలికాస్ట్ లాగా బయటపడ్డాయి. నేను ఎందుకు చెబుతానంటే ఇది నా అనుభవమే కాదు, మీ వ్యక్తిగత అనుభవం కూడాను. విశ్వాసులకు తెలుస్తుంది మా మీద కుట్ర జరుగుతోందనేది. కనుక వాక్యం ఏం చెబుతుంది? అట్టివారు, శత్రువులైనటువంటి వారు ఎటువంటి వారికి ఉన్నారట? గాఢాంధకారపు హృదయాలు, లోతైనటువంటి హృదయాలు. అంటే అంచనాలకు అందనిది అని అర్థం. హృదయ అంతరంగం అగాధం అన్నాడంటే వీ కెనాట్ రీడ్ ఇట్, యూ కెనాట్ రీడ్ ఇట్. దాన్ని అర్థం చేసుకోలేవు, దాన్ని చదవలేవు, ఎదుటి వ్యక్తి హృదయాన్ని గ్రహించలేవు. పైకి నటన, వేషధారణ, హృదయాలు అగాధం. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, హ్యావ్ ఎ ప్లెయిన్ హార్ట్. మంచి హృదయాన్ని కలిగి ఉండండి, స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉండండి. అందుకే యేసుక్రీస్తు ప్రభు చిన్న బిడ్డల వంటి వారు కాకపోతే దేవుని రాజ్యానికి అర్హులు కాదన్నాడు. చిన్న బిడ్డల వంటి వారు అంటే దే ఆర్ వెరీ ప్లెయిన్. చిన్నపిల్లలు చాలా సులువుగా మనం గ్రహించేటట్లుగా ఉంటారు. రహస్యంగా కుట్రలు చేసి నెరవేర్చాలని పసిబిడ్డలు ఎప్పుడు అనుకోరు, చిన్న బిడ్డలు ఎప్పుడు అనుకోరు. చూడండి, అటువంటి దుష్టులు దావీదును తరుముతున్నారు. దేవుడు వారిని బాణంతో కొట్టును, వారు ఆకస్మికంగా గాయపరచబడుదురు. మనుషులు ఎవరు క్యాచ్ చేయలేరు, కానీ దేవుడు మాత్రం పట్టేస్తాడు వీళ్ళని. దేవుడు మాత్రం పనిష్ చేస్తాడు. చాలా సందర్భాల్లో ఇంత ఘోరాలు జరిగిపోతున్నాయి, దేవుడు ఏం పట్టించుకోవటం లేదా? ఎవరు ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు సరిగదా? దేవుడు కూడా ఏంటి సైలెంట్గా ఉన్నాడా అని అనిపించే అనుమానం
విశ్వాసంలో వస్తుంది. దేవుడు ప్రతిదానికి సమయాన్ని నిర్ణయించాడు. ఒక బాణము ఎక్కువ పెట్టాలి అంటే ఆబ్జెక్ట్ క్లారిటీ కావాలి, ఆబ్జెక్ట్ను ఎయిమ్ చేయాలి, ఎయిమ్ చేసిన ఆబ్జెక్ట్ను రీచ్ అవ్వటానికి కావలసిన ఎనర్జీని వినియోగించాలి. అంటే ఇట్స్ ఎ ప్రాసెస్. లైక్ ఒక క్రమం ఉంది, ఆ క్రమంలో ఆ బాణం గురి తప్పకుండా ఆబ్జెక్ట్ని రీచ్ అవుతుంది. ఎంతోమంది దుష్టులు ఈ రోజున పట్టుబడుతున్నారు, శిక్షించబడుతున్నారు. ఈ శిక్ష తాత్కాలికం. మనుషులు మానవ పాపాలకు విధించేటువంటి శిక్షలు చాలా తక్కువ. మన న్యాయమూర్తులు విధించేటువంటివి ఐపీసీ ప్రకారం ఉంటాయి. కానీ దేవుడు విధించేది అగ్నిగుండం. పాపము వలన వచ్చేటువంటి జీతం మరణం. కనుక నరహత్యకు దేవుడిచ్చేటువంటి శిక్షణ అగ్నిగుండం. దావీదును చంపాలని తిరుగాడుతున్న వారిని భూమి మీద ఆయన బాణంతో కొట్టును అంటే చంపేస్తాడని. అకస్మాత్తుగా గాయపరచబడతాడు. దే కాంట్ ఎక్స్పెక్ట్ దెయిర్ ఫాల్. వారి పతనాన్ని వారు ఊహించరు. అకస్మాత్తుగా గాయపరచబడతారు. వారి ఆర్థిక స్థితి కుంగిపోతుంది, వారి ఆరోగ్య స్థితి పతనమైపోతుంది, వారి సామాజిక పరువు ప్రతిష్టలు బ్రద్దలైన ఓడవలే అయిపోతాయి. సింక్ అయిపోతుంది సముద్రం మధ్యలో. కూలిపోయిన విమానాల వలె జాడ లేకుండా పోతాయి. సోదరుడా, సోదరి, చెడు చేస్తూ తప్పించుకోగలవు అని అనుకోవద్దు. నేను 2-3 విషయాలు చెప్పి ముందుకెళ్తాను. ఈనాడు కుటుంబాల మధ్య చాలా సమస్యలు వస్తున్నాయి. థర్డ్ మ్యాన్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ మ్యారీడ్ లైఫ్. వైవాహిక జీవితంలో 3వ మానవుని యొక్క ప్రమేయం. భార్య భర్త కాక ఇరుపక్షాల బంధువులు కానీ, స్నేహితులు కానీ, మరొక అక్రమదారుడు, అక్రమ వ్యక్తి కానీ ప్రవేశించినప్పుడు వివాహ వ్యవస్థలు కూలిపోతున్నాయి. ఈ సందర్భంగా నేను ఎందుకు చెబుతున్నానంటే, వివాహ వ్యవస్థలు కూలిపోతున్నప్పుడు కారణం ఏమిటి అంటే దేవుని వాక్యానికి లోబడకపోవటం. భర్త మంచివాడే అంటారు, భార్య మంచివాడే, మంచిదే. భర్త భక్తి గలవాడే, భార్య కూడా భక్తి గలదే. భర్త విశ్వాసే, భార్య కూడా విశ్వాసే. దెన్ వై డైవర్స్? ఎందుకు విడాకులు? ఎందుకు వారి జీవితంలో సమాధానం లేదు? ల్యాక్ ఆఫ్ ఒబీడియన్స్. వారిలో విధేయత లేదు, వారిలో ప్రేమ లేదు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, అటువంటి సమస్యల్లో ఉన్నవారు ఆలోచన చేయాలి. వారు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళడం ద్వారా దేవుని యొక్క శిక్షను పొందుతున్నారు, గాయపరచబడుతున్నారు, కొట్టబడుతున్నారు. వారి జీవితాలు సరిచేసుకోవాలి. అలాగనే ప్రతి సంబంధం కుటుంబాల్లో సాతానుకు చోటిస్తున్నారు. క్రైస్తవ కుటుంబాల్లో ఫలితాన్ని చూస్తున్నారు. దావీదును తరుముతున్నవాడు యూదుడే, ఇజ్రాయేలీయుడే, బెన్యామీను గోత్రికుడే, ధర్మశాస్త్రం ఎరిగిన వాడే, దేవునికి ఆరాధనకు వస్తున్నవాడే. మరి ఎందుకు తరుగుతున్నాడు? ఒకరిని ఒకరు నాశనం చేసుకోవాలనే తపన, అసూయ, ఈర్ష్య, ద్వేషం, పగ, ఇవి మనలో మన కుటుంబాల్లో కనపడకూడదు. వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారు కూలెదరు, వారు కూలుటకు వారు నాలుకే కారణము. వారిని చూచువారందరూ తల ఊపుదురు. చూస్తున్నారా? వారు కూలెదరు, కారణము వారి నాలుక, వారి నోటి మాట. వారు కూలటానికి, దేవుడు వారిని కూల్చేయటానికి
వారు మాట ద్వారా పట్టుబడతారు. హృదయము యొక్క అద్దము నోటి మాట. హృదయం యొక్క అద్దము ముఖం ఎట్లాగో, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నట్లుగా యువర్ టంగ్ ఎక్స్ప్రెసెస్ యువర్ హార్ట్. నీ మాట నీ హృదయాన్ని తెలియచేస్తుంది. కనుక నీ నాలుక నీవు కూలుటకు కారణమవుతుంది. కనుక నీ మాటలు నీ యొక్క చెడ్డ హృదయాన్ని బయలుపరుస్తాయి. మనుషులందరూ కూడా భయం కలిగి దేవుని కార్యాలు తెలియచేస్తారు. ఆయన కార్యములు చక్కగా యోచించుకుంటారు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషిస్తూ ఆయన శరణుదొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయులెదరు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషిస్తారు. ఎంత శత్రువులున్నా నీతిమంతులు దేవుణ్ణి తలుచుకుంటూ ఆధారపడుతున్నప్పుడు సంతోషమే. ఆయనను శరణుదొచ్చినప్పుడు ఆనందమే. ఆయనను శరణుదొచ్చినప్పుడు విడుదలయే. ఆయనను శరణుదొచ్చినప్పుడు నిరీక్షణ ఉన్నది, విచారం లేదు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడు అనగా ఎవరు? యేసు నామమునందు విశ్వాసం ఉంచిన వాడు. మానవులు ఎవ్వరూ నీతిమంతులు కాదు, కానీ పాపులై ఉన్నారు. ప్రతి పాపికి కూడా నీతిమంతుడయ్యే అవకాశం మాత్రం కల్పించబడింది. అదేమిటంటే యేసుక్రీస్తు నామమునందలి విశ్వాసం. యేసు నామమున విశ్వసించుట నీతిమంతులగుటకు కారణం. అలాగన నీతిమంతుడు అయినవాడు సంతోషిస్తాడు. యెహోవా శరణు కోరిన వాడు సంతోషిస్తాడు. యథార్థ హృదయులకు అతిశయం ఉంది. వారు నాశనం కారు. నాశనమైనట్టు కనిపిస్తారు, కానీ నాశనం కారు. దిగజారినట్టుగా లోకానికి అనిపిస్తారు, కానీ దిగజారిన వారు కారు. ఒక ఉదాహరణతో నేను ముగిస్తాను. ఇశ్రాయేలు జనాంగం అరణ్య మార్గాన్ని వస్తున్నారు. బిలాము వారిని శపించాలని చూచినప్పుడు అతడే దీవించేట్టు చేశాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అని అతడే మాట్లాడాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఎంత గొప్పది? వస్త్రం సరిగా లేదు, కాళ్ళకు చెప్పులు లేవు. వాళ్ళేమి మల్టీ మిలియనర్స్ కాదు. దే ఆర్ కంటెంటెడ్ అండ్ దే ఆర్ సేవ్డ్. వారు రక్షించబడిన వారు, తృప్తి చెందినవారు. వారి భాగ్యం ఏమిటో తెలుసా? పీపుల్ హూ డెలివర్డ్ బై గాడ్. దేవుని చేత విడుదల నొందారు, అది వారి భాగ్యం. దేవుడు వారితో నడుస్తున్నాడు, అది వారి భాగ్యం. దేవుడు వారికి రక్షకుడు, అది వారి భాగ్యం. దేవుడు వారికి తండ్రి, అది వారి భాగ్యం. కనుక అతిశయినుట దేవుని నామాన్ని బట్టి. నేను ఏ పని ప్రారంభించినా యేసుక్రీస్తు ప్రభువుపై ఆధారపడి ప్రారంభిస్తాను. ఒక మంచి సద్ ఉద్దేశం పెట్టుకుంటాను, దాన్ని రీచ్ అవటానికి సులువుగా వెళ్ళిపోతుంటాను. కారణం, నేను ఏర్పరచుకున్న నా ప్రభు, నన్ను ఏర్పరచుకున్న నా ప్రభు. ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. అట్టి ప్రభు నీ జీవితంలోనూ ఉంటే నీవు అతిశయిస్తావు, ఆనందిస్తావు, నిర్భయంగా ఉంటావు. ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పత్తేబాద నివాసితులు శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, అదనపు జాయింట్ కలెక్టర్ ఒంగోలు, శ్రీమతి సుదర్శిని గారుల ద్వితీయ కుమార్తె ఇందుపల్లి యానీ ప్రీతి గారు ఎంబీబీఎస్ కోర్సులో ఉత్తీర్ణురాలైన సందర్భంగా కుటుంబ సభ్యులు ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్, జెస్సీ సౌమ్య గారు, క్రిస్టియానా కీర్తన గారు సహకరిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు వందనాలు. యానీ ప్రీతి గారి కొరకు మీకు కృతజ్ఞతలు. బిడ్డ 4 సంవత్సరాలు వైద్య విద్య పూర్తి చేసుకున్నారు. హౌస్ సర్జెన్సీకి వెళ్ళనై ఉన్నారు. మీ సహాయం బిడ్డకి ఇవ్వండి. మీ బిడ్డను దీవించండి. ఇంకా విద్యలో
ఉత్తీర్ణతలో హెచ్చింపునకు తీసుకుని రండి ప్రభు. మంచి భవిష్యత్తు బిడ్డకు అనుగ్రహించండి. సాతాను బిడ్డను డిస్టర్బ్ చేయకుండా సహాయం చేయండి. అలాగే ప్రభు ప్రకాష్ కుమార్ గారిని, సుదర్శిని గారిని, జెస్సీ, సౌమ్య, ప్రవీణ్ గారులను, క్రిస్టియానా కీర్తన గారిని దీవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు, అనుగ్రహించండి. మా రక్షకుడైన యేసు ప్రభువు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.